गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्री वेंकटेश्वर योगी गुरुजी नमः। जय गुरुदेव। हस्ताल दर्शन చేసి నేత్రాలను गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्री धर्मानंद स्वामिने नमः। మనం ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యాసం ఇటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాల ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందుతాం. సాధారణంగా మనిషి ప్రాపంచికమైనటువంటి జీవితాన్ని గడిపేటప్పుడు అసూయ, ద్వేషాలు, నిరాశ, నిస్పృహలు ఇలాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అంతేకాకుండా కోపతాపాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఎవరైతే యోగం, ఆధ్యాత్మిక చింతనలో ఉంటారో అట్లాంటి వాటికి ఈ దుర్గుణాలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ అవి మనిషి లోపల శాశ్వతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేవు. ఇవన్నీ కూడా ఆత్మపోటులాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి అంతే. కాబట్టి దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యాసం లాంటి విద్యలని మానవుడు చక్కగా ఎప్పుడు తన దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా ఉంచుకోవాలి. అందుకనే ఎప్పుడైనా మనకి వీటి యొక్క ప్రయోజనం ఏమిటి అని ఎప్పుడైనా సందేహం కలిగితే ఆ సందేహాన్ని కూడా మనం ఈ గురు ప్రవచనాల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. మనకి సహజంగా సందేహం అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకని అంటే ధనాన్ని సంపాదించుకోవాలి, తద్వారా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధించాలి, ఇంకా గౌరవం పొందాలి అనేటటువంటి కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ కూడా అసహజమైనవి అని మనం అనలేం. కానీ అవి కోరికలుగా ఉన్నప్పుడు వాటిని తీర్చుకునేటటువంటి నేపథ్యంలో మనం ఎంతో శ్రమ పడతాం. తర్వాత జీవితంలో మనకు అర్థమయ్యేది అంటే అనవసరంగా జీవితకాలాన్ని వెచ్చించాము అని మాత్రం తెలిసిపోతుంది. అంటే ఈ లౌకికమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉండే కొద్దీ మానవుడు చాలా అసంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి కోరికలు ఉండాలి, ఆ కోరికలను సాకారం చేసుకునే ప్రయత్నము చేయాలి. కానీ అదే జీవితంగా భావించుకోకూడదు. కాబట్టి దైవ చింతన, ఆధ్యాత్మికత, యోగాభ్యాసం ఇవన్నీ కూడా మనిషిని సానుకూల దృక్పథం వైపుకి ప్రయాణింపజేస్తాయి. అంటే కష్టం కానీ సుఖం కానీ మనిషికి ఎప్పుడు నీడలాగా వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఒక కష్టం వెంట ఒక సుఖం ప్రయాణిస్తుంది, అలాగే ఒక సుఖం వెంట ఒక కష్టం కూడా ప్రయాణిస్తుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతాం. అలాగే మానవ జీవితంలో
అప్పుడప్పుడు మనల్ని ఇంకొకరితో పోల్చుకోవడం వల్ల అసూయ ద్వేషాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే అవి కలగకూడదు, కలిగినా తొలగించుకోవాలి అనే భావన మనకి ఎంతో అవసరం. ఉదాహరణ చూడండి, ఒక కర్రకు నిప్పు అంటుకోవడం అనుకోండి, ఏమవుతుంది? ఆ నిప్పు కర్రని కాల్చేస్తూ ఉంటుంది. అలాగే మన మనసులో అసూయ ద్వేషాలు కలిగితే అవి మనల్ని దహించి వేస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాటి జోలి పోకుండా ఉండగలిగితే అది చాలా ఆనందదాయకం. అట్లాంటి ఆనందకరమైనటువంటి స్థితిని మనం పొందాలి అంటే ప్రతినిత్యం కూడా యోగాభ్యాసం చేయాలి. అప్పుడప్పుడు గురు ప్రవచనాన్ని వింటూ ఉండాలి. గురువు అనుభవజ్ఞుడై అనేక జీవిత అనుభవాన్ని శిష్యులకు చేరవేస్తారు కాబట్టి ఆ గురు ప్రవచనం ఎప్పుడు కూడా మనకి ఆధ్యాత్మికమైన శక్తిని, సరైనటువంటి ఆలోచనని కలిగిస్తుంది. ఇక మానవ జీవితంలో ఎందుకని మనం దైవచింతనలో ఉండాలి అంటే, శరీరం కానీ శరీరంతో మనం ఏర్పరచుకున్న ఈ సంబంధాలు కానీ శాశ్వతమైనవి కావు. శరీరం ఎట్లా ఉంటుంది అంటే, ప్రాణం ఉన్నంత కాలం మట్టి మనకాల కింద ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం పైన మట్టి చేరుతుంది. అంటే మట్టి నుండి పుట్టిన దేహం మట్టిలోనే కలిసిపోతుంది. కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి మానవుడు అంటే, అహంకారానికి లోనవుతే, అత్యాశకు లోనవుతే అది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మళ్ళీ మనం వెళ్ళిపోతాము అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అక్కడికి ప్రధాన కేంద్రం శాఖలు ఈరోజు యోగ శిక్షణ శిబిరం నియమితంగా పూర్తి సందర్భంగా సత్సంగ కాలక్షేపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శిక్షణా శిబిరాన్ని అత్యంత శ్రద్ధాశక్తులతో నిర్వహించేవారు శ్రీ యథాశక్తి యోగి గురూజీ మండ్రు శ్రీనివాస కుమార్. వీరి యొక్క సేవలు, అంకిత భావం, విద్యాధ్యయనం మీద ఉన్న ఆసక్తి ఇవన్నీ కూడా వారిని నాకు చాలా దగ్గర చేశాయి. ఎప్పుడైనా మనలో ఉండేటటువంటి ఆసక్తి మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఆసక్తి లేకపోతే బోధకుడికి ఎంత విజ్ఞానాన్ని అందించాలి అని భావించిన ఆసక్తి లేని వాళ్లకు ఆ విజ్ఞానం అందదు. ఎలా అంటే, ఎంత వర్షం పడుతోంది కానీ మనం నిరాసక్తి, అనాసక్తి అనేటువంటి గురువులు పట్టుకొని ప్రయాణం చేస్తే ఆ వర్షపు నీరులో మనల్ని తడపలేదు. ఎప్పుడైతే మనలో ఆసక్తి అనేది ఉంటుందో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అందుకే ఏమంటారు అంటే, పెద్దవాడు అంటారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. శ్రీయథాశక్తి యోగి గురుజీ మనసు ఉంది. ఆ మనసుకు తగ్గట్టుగానే మార్గం కూడా ఏర్పడింది. ఇప్పుడే నేను మంగళగిరి టైమ్స్ కి వారిచ్చిన ఇంటర్వ్యూ కూడా చూడడం జరిగింది. ఎంతో శ్రద్ధతో, గురుభక్తితో, యోగం మీద ఉన్న ఆసక్తిగల విశేషాలను వారు తెలియజేస్తారు. మంగళగిరిలో శిబిరాలు విజయవంతంగా నిర్వహించడమే కాకుండా నా తరఫున ప్రధాన కేంద్రపు బాధ్యతల్లో కొన్ని అత్యవసరమైన
నిర్వర్తిస్తూ వారు అందిస్తూ ఉన్నటువంటి సేవలు ప్రశంసనీయమైనవి. వారికి హృదయపూర్వకంగా అభినందనలను ఆశీస్సులను తెలియజేస్తున్నాము. అలాగే మంగళగిరి ప్రధాన కేంద్రంలో శ్రీ లోకనాథ యోగి గురూజీ, ఈ గురూజీ అందిస్తున్నటువంటి సేవలు కూడా చాలా విశేషమైనవి. వారు ఒక పోలీసు అధికారిగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ అహంకారం ఆడంబరం లేకుండా గురు పరంపర యొక్క భావ ఆదర్శాన్ని అర్థం చేసుకుని చక్కగా శిబిరం నిర్వహించడంలో పరిపూర్ణమైన సేవలు అందిస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా గురు పరంపరను కూడా అభినందనలు ఆశీర్వచనాన్ని తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా సేవ గురించి చెప్పుకుంటే 4 విషయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ఏంటంటే ప్రధాన కేంద్రంలో జరుగుతున్నటువంటి శిబిరానికి కావలసిన యోగ వస్త్ర పట్టాలని ఇద్దరు దాతలు గుర్తుకొచ్చి వాటిని సమర్పించడం ఆనందదాయకం. శ్రీ రఘుపతి యోగి గారు, శ్రీ ప్రభాపూర్ణ యోగి గారు ఇంకెవరైనా కూడా నాకు ప్రోత్సహించి సహకారాన్ని అందించుకుంటే వారికి కూడా హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఇక మంగళగిరి ప్రధాన కేంద్రానికి ఒక కార్యవర్గం ఏర్పడితే బాగుంటుంది అని ఎప్పటి నుంచో భావన చేస్తున్నాం. కార్యవర్గం ఉన్నది, అయితే కొందరు సభ్యులు సహకారాన్ని అందించగలిగేటటువంటి స్థితిలో లేదు, వ్యవహారం మొదలైన కారణాల వల్ల. అయితే ప్రధాన కేంద్రం చాలా శాఖలను కలిగి విస్తృతంగా యోగ ప్రచారాన్ని చేస్తూ ఉంది. దానికి కార్యవర్గం అంటే చాలా బాధ్యతతో కూడినటువంటి వ్యక్తులు, సామాజికమైన ఔన్నత్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. మరి ప్రధాన కేంద్రంలో జరిగే శిబిరాలకు నిర్వహించడం కొరకు కన్వీనర్స్ గా కొంతమందిని మన ఉప ప్రధాన యోగాచార్యులు సూచించారు. వారి యొక్క సూచన మేరకు శ్రీ మహాభాస్కర యోగి గారు, శ్రీ రఘుపతి యోగి గారు, శ్రీ సంయోజ యోగి గారు, శ్రీ సామవేద యోగి గారు, శ్రీ కౌస్తుభ యోగి గారు, శ్రీమతి మందార యోగి గారు, శ్రీమతి సుహాసిని యోగి గారు, ఈ 8 మంది కూడా ఉత్సాహాన్ని చూపించడం జరిగింది. ఈ 8 మందికి కూడా ప్రత్యేకంగా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మంచి సందర్భంలో వారి చేత ప్రమాణ స్వీకారాన్ని కూడా జరిపించడం జరుగుతుంది. ఇందులో సేవలో ఉంటున్నటువంటి వ్యక్తిగా శ్రీ భాస్కర్ గారిని మనం గుర్తించాలి.